స్నేహితులారా, మీరు ఇంగ్లీష్లో ఒక పాత సామెత తప్పకుండా విని ఉండాలి. యాక్షన్స్ ఆల్వేస్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. మరియు ఈరోజు భారతీయ సైన్యం ఈ సామెతను కేవలం మాటల్లో చెప్పడమే కాకుండా పూర్తి ప్రపంచానికి నిరూపించి చూపించింది. గత కొన్ని రోజులుగా భారతదేశం మీద వివిధ రకాల నెరేటివ్లు నడుస్తున్నాయి. అదే దానికి భారతీయ సైన్యం తన యాక్షన్తో జవాబు ఇచ్చింది. వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ మరియు దాని మిత్రుల నుండి భారతదేశం వైపు పెద్ద సంఖ్యలో డ్రోన్లు పంపబడ్డాయి. ఈ డ్రోన్ల ఉద్దేశ్యం భారతీయ సైనిక స్థావరాలు మరియు కొన్ని నివాస ప్రాంతాలకు నష్టం కలిగించడం. కానీ భారతీయ సైన్యం మరియు వాయుసేన ఒక్క డ్రోన్ను కూడా దాని లక్ష్యం వరకు చేరనివ్వలేదు. అన్ని యుఏవీలను భారతీయ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గాలిలోనే ఇంటర్సెప్ట్ చేసింది. ఇప్పుడు స్నేహితులారా, కేవలం భయానివ్వడంతో మాట ముగియలేదు. భారతీయ సైన్యం విజయ్ దివస్ రోజున ఒక అడుగు ముందుకేసింది. అది పాకిస్తాన్ మరియు టర్కీ రెండింటికీ ఒకేసారి సందేశమిచ్చింది. పాకిస్తాన్ భారతదేశం వైపు పంపిన టర్కీ తయారీ డ్రోన్ల మట్టి మరియు క్యాప్చర్ చేసిన భాగాలను పబ్లిక్ డిస్ప్లే మీద ఉంచారు. అంటే పాకిస్తాన్ దాచి పంపిన డ్రోన్లు ఇప్పుడు పూర్తి ప్రపంచం ముందు ఉంచబడ్డాయి. ఈ డిస్ప్లే ఏదో పెద్ద ఎగ్జిబిషన్ హాల్ లేదా సెమినార్లో కాకుండా నేరుగా భారతీయ సైన్య అధిపతి ఉపేంద్ర ద్వివేది నివాసంలో జరిగింది. మీడియాను పిలిచి స్పష్టంగా చెప్పారు, ఇది ఆపరేషన్ సింధూర్ సమయంలో పట్టుబడిన అదే డ్రోన్. అంటే ఇది కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, ఒక సైకలాజికల్ మెసేజ్ కూడా. స్నేహితులారా, వచ్చిన రిపోర్ట్ల ప్రకారం ఈ అన్ని డ్రోన్లు టర్కీలో తయారైనవి మరియు పాకిస్తాన్ నుండి లాంచ్ చేయబడ్డాయి. వాటి టేకాఫ్ పాయింట్ లాహోర్ చుట్టుపక్కలని చెప్పబడింది. భారతీయ సైన్యం ముందు వాటిని గాలిలో నాశనం చేసి తర్వాత మిగిలిన భాగాలను సురక్షితంగా క్యాప్చర్ చేసింది. ఆ తర్వాత వాటి ఫోరెన్సిక్ పరీక్ష చేసి ఇప్పుడు పబ్లిక్ డిస్ప్లే మీద ఉంచారు. ఈ మొత్తం అడుగు ఉద్దేశ్యం స్పష్టం. భారతదేశం ఇప్పుడు కేవలం డ్రోన్లు పడగొట్టామని చెప్పడం మాత్రమే కాదు, భారతదేశం చూపిస్తోంది ఏ డ్రోన్ ఎక్కడి నుండి వచ్చింది, ఏ టెక్నాలజీ ఉపయోగించారు మరియు దాన్ని ఎలా విఫలం చేశారు. ముందు ఈ డ్రోన్ టెక్నికల్ బలం ఏమిటి, దాని టార్గెట్ ఎక్కడ, మరియు విజయ్ దివస్ రోజునే ఎందుకు చూపించారు, దీని పూర్తి డెవలప్మెంట్ వివరంగా అర్థం చేసుకుందాం. కానీ ముందుకు వెళ్లే ముందు ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్నేహితులారా, భారతీయ సైన్యం పబ్లిక్ డిస్ప్లే మీద ఉంచిన ఆ డ్రోన్ గురించి మాట్లాడతాం. అది పాకిస్తాన్ మరియు టర్కీ రెండింటి నెరేటివ్లకు ఒకేసారి దెబ్బ తగిలింది. భారతీయ సైన్య సీనియర్ అధికారులు స్వయంగా వచ్చి చెప్పారు, ఇది టర్కీ ఆరిజిన్ ఒక లాయిటరింగ్ మ్యూనిషన్. మిలిటరీ భాషలో దీన్ని క్యామికేజ్ డ్రోన్ అని కూడా అంటారు. ఈ డ్రోన్ యొక్క అతిపెద్ద ప్రత్యేకత దాని లాంగ్ రేంజ్ మరియు హెవీ పేలోడ్. సైన్యం ప్రకారం ఈ డ్రోన్ రేంజ్ సుమారు 1900 నుండి 2000 కిలోమీటర్ల వరకు చెప్పబడింది. అంటే లాహోర్ నుండి ఎగిరిన తర్వాత భారతదేశంలోకి చాలా లోతుగా దాడి చేయగల సామర్థ్యముంది. దానిలో సుమారు 10 కిలోగ్రాముల ఎక్స్ప్లోజివ్ పేలోడ్ ఉంది. స్నేహితులారా, ఇది సాధారణ సర్వేలెన్స్ డ్రోన్ కాదు. ఇది తన టార్గెట్ పైన తిరుగుతూ ఉండే డ్రోన్. సరైన అవకాశం వచ్చిన వెంటనే తన్ను తాను టార్గెట్ మీద పడవేసి విస్ఫోటనం చేస్తుంది. అందుకే దీన్ని సూసైడ్ డ్రోన్ లేదా క్యామికేజ్ డ్రోన్ అంటారు. పాకిస్తాన్ దీన్ని ప్రత్యేకంగా హై వాల్యూ మిలిటరీ టార్గెట్ల కోసం పంపింది. సైన్యం స్పష్టంగా చెప్పింది, ఈ డ్రోన్ టార్గెట్ జలంధర్ సమీపంలో ఉన్న ఆదంపూర్ ఎయిర్ బేస్. ఇది ఆపరేషన్ సింధూర్ సమయంలో చాలా రణనీతికంగా పరిగణించబడింది. అక్కడే భారతదేశం యొక్క బలమైన ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యాలు మరియు S-400 సిస్టమ్ ఉనికి గురించి చర్చ ఉంది. కానీ స్నేహితులారా, డ్రోన్ తన టార్గెట్ వరకు చేరలేదు. లాహోర్ నుండి ఎగిరిన వెంటనే భారతీయ సరిహద్దులోకి ప్రవేశించగానే అమృత్సర్ ఎయిర్ స్పేస్లోనే ట్రాక్ చేశారు. భారతీయ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ దాన్ని తక్షణమే లాక్ చేసి గాలిలోనే డిస్ట్రాయ్ చేసింది. అంటే డ్రోన్ భారతీయ భూమిపై 1 ఇంచ్ కూడా నష్టం కలిగించలేదు. ఆ తర్వాత అతి ముఖ్యమైన అడుగు దాని ఫోరెన్సిక్ ఎనాలిసిస్. డ్రోన్ను డిస్ట్రాయ్ చేసిన తర్వాత మిగిలిన భాగాలను సేకరించారు. DRDO మరియు సైన్య సైబర్ గ్రూప్ దాన్ని డీకన్స్ట్రక్ట్ చేసి దాని సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్ సిస్టమ్, నావిగేషన్ మరియు కంట్రోల్ ఆర్కిటెక్చర్ను పూర్తిగా డీకోడ్ చేశారు. ఫోరెన్సిక్ పరీక్ష నుండి స్పష్టమైంది, డ్రోన్ ఎక్కడి నుండి లాంచ్ అయింది, దాని రూట్ ఏమిటి, ఏ ఫ్రీక్వెన్సీ మీద కమ్యూనికేట్ అవుతోంది మరియు దాని అంతిమ టార్గెట్ ఏమిటి. అంటే పాకిస్తాన్ మరియు టర్కీ రెండూ సీక్రెట్గా భావించినది పూర్తిగా భారతదేశం ముందు తెరుచుకుంది.
ఇప్పుడు స్నేహితులారా, ఇక్కడే ఈ విషయం కేవలం సైనిక విజయం మాత్రమే కాకుండా రణనీతిక విజయంగా మారుతోంది. ఎందుకంటే ఒక దేశం టెక్నాలజీని కేవలం నాశనం చేయడమే కాకుండా అర్థం చేసుకుంటే తర్వాత ఆ టెక్నాలజీ ప్రభావం దాదాపు అంతమవుతుంది. టర్కీ డ్రోన్ పూర్తి పనితీరు ఇప్పుడు భారతీయ సిస్టంల ముందు వచ్చింది. అందుకే ఈ డిస్ప్లేను కేవలం షో కాకుండా బలమైన సందేశంగా చూస్తున్నారు. పాకిస్తాన్కు సందేశం స్పష్టం: డ్రోన్ ఆధారిత వార్ఫేర్ భారతదేశం మీద పనిచేయదు. మరియు టర్కీకు సందేశం మరింత నేరుగా: మీ టెక్నాలజీ ఇప్పుడు సర్ప్రైజ్ కాదు. ఇప్పుడు స్నేహితులారా, అతి ముఖ్యమైన ప్రశ్న: భారతీయ సైన్యం ఈ మొత్తం డ్రోన్ డిస్ప్లే కోసం విజయ్ దివస్ రోజునే ఎందుకు ఎంచుకుంది? దీని జవాబు కేవలం సైనికం కాకుండా మనోవైజ్ఞానికం మరియు దౌత్య స్థాయిలో కూడా దాగి ఉంది. విజయ్ దివస్ భారతదేశానికి కేవలం ఒక తేదీ కాదు. ఇది 1971లో భారతదేశం పాకిస్తాన్లో సాంప్రదాయ యుద్ధంలో నిర్ణయాత్మక ఓటమి ఇచ్చింది అని గుర్తు చేస్తుంది. ఇప్పుడు అదే రోజు 2025లో భారతదేశం చూపించింది: యుద్ధం మార్గం మారింది, కానీ గెలిచే సామర్థ్యం ముందుకంటే చాలా బలంగా ఉంది. ఈ డిస్ప్లే ద్వారా పాకిస్తాన్కు నేరుగా సందేశమిచ్చారు: ఇప్పుడు పాత ఛాలెంజ్లు పనిచేయవు. విదేశీ టెక్నాలజీ సహాయంతో డ్రోన్లు పంపడం, అవసరమైతే ఖండించడం, ఈ రణనీతి ఇప్పుడు భారతదేశం ముందు ప్రభావం లేకుండా పోయింది. భారతదేశం ఈ డ్రోన్లను గాలిలో పడగొట్టడమే కాకుండా అవి ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరు పంపారు మరియు ఏ ఉద్దేశంతో పంపారో కూడా నిరూపించగలదు. మరోవైపు టర్కీకు ఇది పెద్ద దెబ్బ. భారతదేశం టర్కీ డ్రోన్ను కేవలం ఇంటర్సెప్ట్ చేయడమే కాకుండా పూర్తిగా అర్థం చేసుకొని డీకన్స్ట్రక్ట్ చేసి మళ్లీ జోతించి ప్రపంచానికి చూపించింది. దీని నేరు అర్థం: డ్రోన్ డిజైన్, కంట్రోల్ సిస్టమ్, కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీ మరియు బలహీనతలు ఇప్పుడు భారతదేశం వద్ద ఉన్నాయి. అంటే భవిష్యత్తులో ఇలాంటి డ్రోన్లు భారతదేశానికి ఇంకా సులభంగా విఫలం చేయబడతాయి. స్నేహితులారా, దీని ప్రభావం పాకిస్తాన్ మరియు టర్కీ వరకు మాత్రమే పరిమితం కాలేదు. గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో కూడా సందేశం స్పష్టంగా వెళ్ళింది. టర్కీ డ్రోన్లు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న దేశాలు ఇప్పుడు 2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే భారతదేశం చూపించింది వీటిని డిటెక్ట్ చేయవచ్చు, జామ్ చేయవచ్చు, అవసరమైతే క్యాప్చర్ కూడా చేయవచ్చు. అంటే వాటి రిలయబిలిటీ మీద పెద్ద ప్రశ్న ఎదురైంది. ఈ మొత్తం అడుగు నుండి భారతీయ ఎయిర్ డిఫెన్స్ మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాలు కూడా బహిరంగంగా ప్రదర్శించబడ్డాయి. ఏ బడా శబ్దం లేకుండా భారతదేశం నిరూపించింది దాని మల్టీలేయర్ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ ఎంత వేగంగా మరియు ఖచ్చితంగా పనిచేస్తుంది. డ్రోన్ లాంటి చిన్న మరియు వేగవంతమైన టార్గెట్లను ప్రారంభ సరిహద్దు వద్దే అంతం చేయడం ఏ దేశానికి సులభమైన పని కాదు. మరియు స్నేహితులారా, ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన ఈ కథ ఒక నూతన మలుపు దగ్గరకు వచ్చింది. రాబోయే కాలంలో ఈ ఆపరేషన్కు సంబంధించిన మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశముంది. మీరు ఈ మొత్తం విషయాన్ని ఎలా చూస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మీకు ఇలాంటి సులభ భాషలో లోతుగా అర్థమయ్యే సమాచారం నచ్చితే వీడియోకు ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు అందుతూ ఉండేలా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను విరివిగా షేర్ చేయండి.